లవర్స్ కోసమే ఈ రీల్. మీ పేరెంట్స్ స్ట్రిక్ట్ అయితే లవ్ మ్యారేజ్కి ఒప్పుకోరు అని మీకు అనిపిస్తే మీ గర్ల్ ఫ్రెండ్ని లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని మాట ఇచ్చి తనతో ఫిజికల్ రిలేషన్షిప్లోకి అస్సలు వెళ్ళకండి. మీ మంచి కోసమే చెప్తున్నాను, లేదంటే ఊహించినంత పెద్ద ప్రమాదంలో పడతారు. అమ్మాయితో నువ్వు నాతో ఫిజికల్ అయితేనే పెళ్లి చేసుకుంటాను లేదా సీరియస్గానే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆమెతో ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్తే తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి మీ విషయం తెలిసి పెళ్ళికి ఒప్పుకోకపోతే అకార్డింగ్ టు లా ఆ అమ్మాయికి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే రైట్ ఉంది. ఒకవేళ కంప్లైంట్ ఇస్తే సెక్షన్ 69 BNSతో చాలా దారుణంగా తిరిగిపోతారు. కొన్ని పోలీస్ ఆఫీసర్స్ మిమ్మల్ని ఇంటిమేషన్ ఇవ్వకుండా FIR రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అప్పుడు మీ పరువుతో పాటు మీ పేరెంట్స్ పరువు కూడా పోతుంది. కలలో అయినా ఇలాంటి తప్పు చేయకండి. చట్టాలు మారాయి, చాలా కఠినంగా ఉన్నాయి. యాంటిసిపాటరీ బెయిల్ కూడా రాదు, నార్మల్ బెయిల్ అయితే రిజెక్ట్ అవుతుంది. మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు, మీ ప్రేమను ఒప్పుకుంటారు, మీ పెళ్లిని ఒప్పుకుంటారు. పూర్తి నమ్మకం ఉంటేనే ఏ అమ్మాయికైనా మాట ఇవ్వండి, ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళండి. లేదంటే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మా ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోవడం లేదు, గర్ల్ ఫ్రెండ్ ఏమో పెళ్ళి చేసుకోకపోతే కుదరది అంటుంది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్ అని చాలామంది నాకు కాల్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక అడ్వకేట్గా కాదు, ఒక అన్నలా చెప్తున్నాను. అమ్మాయితో ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి ముందు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, నేను తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, నాన్న అమ్మ అని మీ పేరెంట్స్కి చెప్పండి. నేను చాలా కేసెస్ చూశాను, లైఫ్ స్పాయిల్ చేసుకోకండి, అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. లవర్స్ అందరికీ, స్పెషల్లీ బాయ్స్, ఈ విషయం మీకు తెలిసి ఉండాలి. కామెంట్స్లో మీకు తెలిసిన లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకు మెన్షన్ చేయండి, వాళ్ళతో షేర్ చేసి లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.